గ్రంథాలయ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరినీ కలవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. విస్తరించిన అక్షరపు శక్తి గ్రంథం అయితే అనేక పుస్తకాల శక్తిని తను నింపుకున్న చైతన్య ప్రవంతులు గ్రంథాలయాలు. ఈ చిన్న కార్యక్రమానికి వెంకయ్యనాయుడు గారు మళ్ళా రెండోసారి వచ్చారు. కార్యక్రమం చిన్నది కావచ్చు కానీ ఈ వేదిక దీని పుట్టు పూర్వత్రాలు ఇందాక చాలా వివరంగా మనకి తెలియజెప్పారు పూర్ణచంద్ర గారు. అంతటి మహోత్సవ చరిత్ర పూర్తి ఈ కేంద్రానికి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రామచంద్రరావు, కోటేశ్వరరావు నాకు మీరు వచ్చినప్పుడు మళ్ళా ఒకసారి వస్తే బాగుంటుందంటే ముందు వచ్చారు కదా అంటే మీరు వస్తే నలుగురిని కలిస్తే గ్రంథాలయం ప్రాచుర్యంలోకి వస్తుంది, మరింతగా ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటారు అని చెప్తే నేను సంతోషంగా నా కార్యక్రమం కొంత వచ్చి ఉంటుంది. 6:30కి మళ్ళీ వేరే అపాయింట్మెంట్ ఉంది ఫస్ట్ వేళ. అయినప్పటికీ కూడా అంగీకరించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క రామ్మోహన్ గ్రంథాలయం యొక్క చరిత్ర, దీని యొక్క ప్రాధాన్యత, దాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలనే అవసరాన్ని గురించి మరొకసారి విజయవాడ నగర ప్రజలకు తెలియజెప్పడం కోసం నేను రోజు ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ చరిత్రలో, భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రముఖ విజ్ఞాన కేంద్రాలుగా, ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపదగా గ్రంథాలయాలు వెలిసింది. రామ్మోహన్ గ్రంథాలయాన్ని గురించి నేను వివరంగా చెప్పడం ఎందుకంటే దాకా చాలా వివరంగా స్పష్టంగా మనం చెప్పారు. కానీ గ్రంథాలయాల జనరల్ వాటిని కాపాడుకోవడం, వాటిని ఏర్పాటు చేసుకోవడం, వాటిని ప్రోత్సహించుకోవడం అవసరాన్ని గురించి ముఖ్యంగా ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఊళ్ళో ఒక దేవాలయం, ఒక గ్రంథాలయం, ఒక స్వచ్ఛాలయం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఎంతో. అప్పుడే ప్రజలకు సరైన మార్గదర్శకం, సరైన ప్రయాణం కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మన తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాను, సంవత్సరానికి ఒక రోజు వెళ్తుంటాను. ఎందుకంటే విఐపీలను చెప్పడేవాళ్ళు తరచుగా వచ్చి మిగతా వాళ్ళకి గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా విఐపీని చెప్పడేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలని చెప్పాను. మళ్ళా దాన్ని ఉద్ఘాటిస్తున్నాను. నేను అలాగే చూస్తుంటాను. దాన్ని విని కొంతమంది విఐపీలు బాధపడ్డారు. నాయుడు గారు అలా చెప్పేశారు, ఆయన చెప్పిన తర్వాత అంత ఇబ్బంది వస్తుందని. వేలాది మంది భక్తులకు మనం కలిగించే ఇబ్బందిని విఐపీలు దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ నేను చెప్పాను, దేవాలయ నిధులు వేరే వాటికి ఖర్చు పెట్టకూడదు, ధార్మిక కార్యక్రమానికే ఖర్చు పెట్టాలి. ప్రతి గ్రామంలో ఒక గుడి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి గుడి, 2 బడి. గుడి పని దేవాలయాలు చూస్తే బడి పని ప్రభుత్వం అక్కడికి అవసరం అవుతుంది. ఆ బడిలో ఒక భాగం గ్రంథాలయం. ఈ గ్రంథాలయాలు దాని ఎందుకంటే స్వతంత్రోద్యమ చరిత్రలో గ్రంథాలయాలు పోషించడానికి పాత్ర గురించి చెప్పారు. నేనేమంటున్నానంటే కేవలం భారత స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు, వివిధ సామాజిక ఉద్యమాలను కూడా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతో మెరుగైన పాత్ర వహించాయి. ఈ నెల 12వ తేదీన గ్రంథాలయ దినోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రజల్లో మరింత మంచి ఆలోచనలు రేకెత్తింపజేస్తుందని నేను అనుకుంటున్నాను. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను తగ్గించింది, వికాసానికి నాంది పలికింది. 120 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మంది పోరాట స్ఫూర్తిని ప్రగతివే కాకుండా గ్రంథాలయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్ర బిందువుగా నిలిచింది. వందే మాత్రం ఉద్యమానికి ముందే మొదలైన ఈ గ్రంథాలయం గద్దరం మహనీయుల కృషికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ ఉద్యమం తొలినాడులో విజయవాడలోని కొందరు సాహిత్య కుమారుల తర్వాత ఇలాగేటువంటిగా ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. నేనేమంటున్నానంటే పెద్దలు అయ్యంకి వెంకటరమణయ్య గారు, సూరి వెంకట నరసింహ శాస్త్రి గారు,
వాళ్ళందరూ స్వర్గాన్ని పోగు చేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ గ్రంథాలయాన్ని నిర్వహించుకోవాల్సిన బాధ్యత మన మీద, ఈనాటి తరం మీద, ముఖ్యంగా యువతరం మీద, అలాగే పట్టణ పెద్దల మీద ఆధారపడుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ రాజారామ్మోహన్ రాయ్ గ్రంథాలయం పోషించినట్టు రాజా రామ్మోహన్ రాయ్ ఒక సాంఘిక సంస్కరణ, సంఘ సంస్కరణలో ముందుండేవారు. అందుకని ఆయన పేరుతో మనం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పుస్తకాలు, ఈ పుస్తకం మన మస్తకంలోకి ఎక్కితే, మస్తకం అంటే తల పొరలోకి ఎక్కితే విజ్ఞానం మనకి ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకుంటానికి పుస్తకాలు నాంది పలుకుతున్నాయి. ఒక తరం నుంచి మరొక తరానికి సమాచారాన్ని అందించడం కూడా ఈ గ్రంథాలయాలు, పుస్తకాల ద్వారా సాధ్యమవుతుంది. మన ఆలోచనలు వ్యక్తీకరించడానికి, మెరుగైన విధంగా వాటిని జనం ముందు పెట్టడానికి, వీరు కల్పించిన సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోవడానికి ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. విజ్ఞానానికి కులమతాలు లేవు, సత్యానికి, ధర్మానికి తప్ప కులానికి ప్రాధాన్యత లేదనే విషయాన్ని భారతీయ పురాణ వాంగ్మయం అనేక సందర్భాల్లో రుజువు చేస్తుంది. కాబట్టి ఈరోజు సమాజంలో ఉన్నట్ట ఈ కుల జాడ్యం, లేకపోతే ధన ప్రభావం, లేకపోతే మన కొంతమంది తమ శక్తిని ఉపయోగించి సమాజాన్ని భయపరితం చేయడం, తద్వారా రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్న వాళ్ళని చూసి ఎన్నుకోవాలని చెప్తున్నాను. ఆ స్థానంలో కొంతమంది క్యారెక్టర్ ముందు క్యాస్ట్, కాండక్ట్ ముందు కమ్యూనిటీ, ఆ తర్వాత కొంత క్యాష్, ఆ తర్వాత క్రిమినాలిటీ, 4 గుర్తించారు. మొదటి సీలకు వేరే సీలు తిరిగి మనం మళ్ళా క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని గౌరవించే పద్ధతికి గ్రంథాలయాలు ఎంతగా ఉపయోగపడతాయి. అందుకని మనము ప్రతి ఒక్కరం కూడా ఈ గ్రంథాలయాలు సందర్శించడం, ఆ పుస్తకాలను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంచుకోవడం, మన పిల్లలకు కూడా ఈ పుస్తకాలు చదివే అలవాటును బాగా చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ నెట్ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చినా, నెట్ వచ్చినా, ఏది వచ్చినా గ్రంథానికి ఉండే విలువ ఎప్పటికీ ఉంటుంది. చూసేదానికన్నా చదివితే అది పుస్తకం పడదల్లోకి బాగా ఎక్కుతుంది, నిలబడిపోతుంది. చూసేది తాత్కాలికమైంది, అది చూడగానే ఇంకోటి వస్తుంది వెంటనే, దాంట్లోకి వెళ్ళిపోతాం. పుస్తకం అలా కాదు, ఒకసారి పుస్తకం చదివితే ఇది మనసులకు బాగా ఎక్కుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రంథాలయాలను ప్రోత్సహించవలసిందిగా, ఈ గ్రంథాలయం మరింతగా మెరుగుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను ఆధునీకరించడం కోసం మరింత పని చేయాలని అవసరంతో. కాబట్టి గురజాల గారు చెప్పారు, మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒకటే నిలిచి వెలుగుతుంది. అలాంటి జ్ఞానం మనకు కావాలంటే పుస్తక పఠనము, మంచి వాళ్ళ యొక్క మార్గదర్శనము, ఈ రెండు కూడా చాలా అవసరం అని చెప్పని ఈ సందర్భంగా మేము అందరికీ అలవాటు చెప్తున్నాం. భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని, మహోన్నతమైన వారసత్వాన్ని మన పిల్లలను పరిచయం చేయడం కోసం ఈ పుస్తక పఠనం ఎంతగా ఉపయోగపడుతుంది. వాళ్ళని ఉత్తేజితం చేసి సమాజ సేవ కోసం ప్రోత్సహించాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మనం పెద్దలు చెప్తుంటారు. మనకున్న దాన్ని పక్క వారితో కొంత పంచుకోవాలి. తెలివి ఉంటే పంచుకోవాలి, నైపుణ్యం ఉంటే పంచుకోవాలి, మనకి ఆస్తి ఉంటే, సంపద ఉంటే దాన్ని కొంత మేరకు పక్కన వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. అందరూ బాధపడుతూ ఉంటే వాళ్ళ మధ్య మనం అన్నార్థుల మధ్య కృష్ణాన్న భోజనం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ షేర్ అండ్ కేర్ అనే సాధారణ పదాల్లో స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరు కూడా పక్కన వాళ్ళకు కూడా కాస్త సహకరించే యొక్క ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఒకటే, ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేస్తాయి, కానీ మనము కూడా మన చుట్టూ జరుగుతున్న యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో చేయూతను
దాంట్లో భాగస్వాములు కావాలి. ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఉన్న చరిత్ర గురించి చెప్పారు కదా, ఇందాక వివరించారు కదా, దాన్ని అర్థం చేసుకుని ఆ స్ఫూర్తిలో గ్రంథాలయాల పరిరక్షణ, గ్రంథాలయాల యొక్క అభివృద్ధి అనే విషయాన్ని మనం ముందు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ గ్రంథాలయాన్ని మంచిగా నిర్వహిస్తున్న కోటేశ్వరరావు, అలాగే రామచంద్రరావు నాకు చిరకాల మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, అలాగే వారితో పాటు ఇతర కమిటీ మెంబర్లు అందరూ కూడా కలిసి దీన్ని చక్కగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు వారికి సహకారం ఇవ్వాలని చెప్పని నేను విజయవాడ నగర ప్రజలందరూ కూడా కోరుతూ ఈ గ్రంథాలయం మరింత పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్ళాలని చెప్పని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. సమయం కేటాయించిన వెంకయ్యనాయుడు గారికి ఒక ఆ గ్రంథాలయ కమిటీ తరఫున ఒక చిరు సత్కారం. చెరియాల యాజిటేషన్ సార్ మీరు కొంచెం లాభకి వెళ్ళండి సార్, మీరు లాభకి వెళ్ళండి, మీరు అటు ముందుకు వస్తే ఫోటోలకు వస్తాం. ప్రముఖులు, మిగిలిన గ్రంథాలయ ప్రముఖులు విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. సార్